హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం జూలై 1, 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే కరెంట్ అఫైర్స్తో పాటు దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా చూద్దాము. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే వార్తల్లో వస్తాయో వాటి నుంచి స్టాటిక్ జీకే అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని కూడా చూద్దాము. అండ్ అలానే నేను 2 వీక్స్ నుంచి వీడియో అయితే చేయట్లేదు, నా పర్సనల్ పని వల్ల. ఏమీ అనుకోవద్దు, రియల్లీ సారీ. ఈ రోజు నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. భారతదేశంలోని జూలై 1 నుంచి నేర న్యాయ చట్టాలకు బదులుగా, అది ఎప్పటి న్యాయ చట్టాలు అంటే బ్రిటిష్ పాలనా కాలంలోని నేర న్యాయ చట్టాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం అయితే నూతన చట్టాలను అయితే రూపొందించింది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పాత చట్టాల పేర్లు అడిగి కొత్త చట్టాల పేర్లను అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొత్త చట్టాలను అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ముందుగా ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఏంటండి? ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. అండ్ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఏ చట్టాన్ని తీసుకొచ్చింది అంటే భారతీయ న్యాయ సంహిత. ఏంటండి? భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకొచ్చారు పీనల్ కోడ్కి సంబంధించి. అండ్ అలానే సిఆర్పిసి. ఏంటండి? సిఆర్పిసి అనమాట. సిఆర్ అంటే క్రిమినల్ వస్తుంది, పి అంటే ప్రొసీజర్, అండ్ అలానే సి అంటే కోడ్. సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఏంటండి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దీని స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత కోడ్ని అయితే తీసుకొచ్చారు అనమాట, చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఓకేనా? అండ్ అలానే నెక్స్ట్ ఇంకొక చట్టం ఏంటి అంటే ఐఈఏ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఐఏ అంటే ఏంటండి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ యాక్ట్కు బదులుగా భారతీయ సాక్ష్యాధినియం చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఏంటండి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులుగా భారతీయ సాక్ష్యాధినియం చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ 3 చట్టాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మార్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే కొత్త క్రిమినల్ చట్టాలపై సమగ్ర సమాచారంతో తెలంగాణ ప్రాసిక్యూషన్ అయితే ఒక యాప్ని రిలీజ్ చేసింది. దాని పేరు ఏంటి అంటే సమాహార యాప్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ సమాహార యాప్. అండ్ అలానే రీసెంట్గా ఆర్పిఎఫ్. ఏంటండి? ఆర్పిఎఫ్ కూడా మనకి ఒక యాప్ని అయితే రిలీజ్ చేసింది. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీకు ఆ యాప్ పేరు కానీ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలానే ఈ సమాహార యాప్తో పాటు హ్యాండ్ బుక్ని కూడా రిలీజ్ చేశారంట. ఏంటండి? హ్యాండ్ బుక్ని కూడా రిలీజ్ చేశారు. ఎవరు అంటే తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగం వాళ్ళు. అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం. ఏంటండి? మనం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం కూడా జరుపుకుంటాం అనమాట. ఎవరి గుర్తుగా అంటే బిధాన్ చంద్ర రాయ్ అంటే బీసీ రాయ్. ఏంటండి? బీసీ రాయ్ గుర్తుగా మనం ఈ ప్రతి సంవత్సరం కూడా వైద్యుల దినోత్సవం అనేది జరుపుకుంటాం అనమాట. మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అంటే జాతీయ వైద్యుల దినోత్సవం అనేది ఎవరి పేరు మీదుగా మనం చేసుకుంటామని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్లో కూడా వచ్చింది. కాబట్టి ఏంటి? జాతీయ వైద్యుల దినోత్సవం అనేది బిధాన్ చంద్ర రాయ్ గుర్తుగా మనం జరుపుకుంటాము. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము అంటే 1991 నుంచి, అంటే 1991 జూలై 1 నుంచి ఈ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం అన్నమాట. అండ్ అలానే భారతదేశంలోనే వైద్యులకు సంబంధించిన అత్యున్నత జాతీయ పురస్కారం ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే బీసీ రాయ్ జాతీయ పురస్కారం. ఏంటండి? అంటే బిధాన్ చంద్ర రాయ్ జాతీయ పురస్కారం అన్నమాట. మనకి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు. బిధాన్ చంద్ర రాయ్ జాతీయ పురస్కారం మనకి ఎందులో ఇస్తారు అంటే ఏ కేటగిరీలో ఇస్తారు వైద్యులకు సంబంధించి? ఓకేనండి. ఇలా కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. అండ్ అలానే జూలై 1న మనం జిఎస్టీ డేగా కూడా జరుపుకుంటాం అనమాట. ఈ జిఎస్టీ డే గురించి కూడా మనం ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ అయితే మీకు స్టాటిక్ జీకే నుంచి రాశాను, చూడండి. జిఎస్టీ
జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఏంటండి జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒక పరోక్ష పన్ను. మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. జిఎస్టీ యొక్క ప్రత్యక్ష పన్నా, పరోక్ష పన్నా, లేదంటే రెండునా, ఏది కాదా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. జిఎస్టీ ఏంటండి? ఒక పరోక్ష పన్ను, గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్స్. అండ్ అలానే ఇది ఏ రాజ్యాంగ బిల్లు ద్వారా సవరించారు? 101వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఏంటండి? 101వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా జిఎస్టీని 2016లో అయితే ప్రవేశపెట్టారు. కానీ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది అంటే 2017 జూలై 1న. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా జూలై 1న జిఎస్టీ డేగా జరుపుకుంటాము. ఓకేనండి. అండ్ అలానే జిఎస్టీకి సంబంధించిన మండలి, జిఎస్టీ మండలి అనేది ఏ ఆర్టికల్ తెలియచేస్తుంది అంటే 279A ఆర్టికల్ అనేది జిఎస్టీ మండలిని తెలుపుతుంది. జిఎస్టీ మండలి యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి ఎవరండి? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు. ఈ నిర్మలా సీతారామన్ గారు మనకి జిఎస్టీ మండలికి అధ్యక్షులుగా అయితే ఉంటారనమాట. అంటే చైర్పర్సన్గా అయితే ఉంటారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ కూడా మనకి ఇంపార్టెంట్, 279A. అండ్ అలానే జిఎస్టీ యొక్క నినాదం ఏంటి అంటే 1 నేషన్ అండ్ 1 ట్యాక్స్ అనమాట. ఏంటండి? 1 నేషన్ అండ్ 1 ట్యాక్స్. ఓకేనా? ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. భారత నౌకాదళ చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు అయితే స్వీకరించారు. ఓకేనండి. మీకు ఎవరి తర్వాత ఈయన వచ్చారని చెప్పేసి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి. ఈయన 13th పర్సన్ అనమాట, 30వ వ్యక్తి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నౌకాదళ చీఫ్గా అయితే నియమితులయ్యారు. అండ్ అలా నెక్స్ట్ కృష్ణా బోర్డ్ చైర్పర్సన్గా ఎవరు అంటే అతుల్ జైన్. ఎవరండి? కృష్ణా బోర్డు యొక్క చైర్పర్సన్గా అతుల్ జైన్ అయితే నియమితులయ్యారు. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. 4 ఏళ్లకు ఒక్కసారి జరిగే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ప్రామాణికీకరణ మహాసభ. ఏంటంటే టెలికమ్యూనికేషన్ ప్రామాణీకరణ మహాసభ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అక్టోబర్ 2024 అక్టోబర్ 15 నుంచి 24వ తేదీల్లోని ఢిల్లీలో అయితే జరగనుంది. ఎక్కడ జరగనుందండి? ఢిల్లీలో టెలికమ్యూనికేషన్ మహాసభ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ అలా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. బెంగళూరు సంస్థ సిగ్నల్ ట్రాన్స్ ఈ 4G బేస్ స్టేషన్ అని చెప్పేసి భారత సైన్యానికి అయితే అందించిందనమాట. ఇదివరకు భారత సైన్యానికి సిగ్నల్ ట్రాన్స్ ఈ 4G బేస్ స్టేషన్ని ఏ సంస్థ అందించింది అంటే బెంగళూరు. ఏంటండి? బెంగళూరు. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో అయితే మాట్లాడారనమాట. కొన్ని విషయాల గురించి అయితే చెప్పారు. ఇంపార్టెంట్ ఏంటి అంటే అమ్మ పేరుతో మొక్కని నాటండి అని చెప్పేసి ప్రధాని గారు అయితే పిలుపునిచ్చారు. ఏంటండి? అమ్మ పేరుతో మొక్కని నాటండి అని చెప్పేసి పిలుపునిచ్చారనమాట. అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము. అండ్ దీంతోనే పాటు మనకి కాఫీ గురించి కూడా మాట్లాడారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మీరు చూడండి. అండ్ అలానే నెక్స్ట్ రీసెంట్గా మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి అయితే న్యూస్లో వచ్చిందనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సుస్థిర అభివృద్ధి సాధనలోని ప్రపంచం వెనుగంచలో ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అయితే తెలిపింది. ఏంటండి? ఇంకా మనకి 2030 నాటికల్లా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ అన్నిటిలోని కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ప్రపంచం అంతా కూడా వెనుకంజలో ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అయితే తెలిపింది. ఇప్పుడు మనకి కేవలం ఇంకా 6 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మొత్తం డీటెయిల్గా చూద్దాము. అండ్ అలానే దీనికి సంబంధించిన ఈజీ కోడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం మనకి 17 ఉన్నాయి కదా. ఈ 17ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనైతే వీడియో అయితే చేశాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇవేంటో చూసేద్దాం. పేదరిక లేమి, ఆకలి లేమి. అండ్ అలానే 3వ గోల్ వచ్చేసి మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు. 4వ గోల్ నాణ్యమైన విద్య.
అండ్ అలానే లింగ సమానత్వం అనేది 5వ గోల్. 6వ గోల్ వచ్చేసి స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యము. అండ్ అలానే సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి అనేది 7వది. అండ్ అలానే మంచి పని మరియు ఆర్థిక వృద్ధి అనేది 8వది. అలానే పరిశ్రమలు అండ్ ఆవిష్కరణలు మౌలిక సదుపాయం అనేది 9వ గోల్ అనమాట. 10వ గోల్ వచ్చేసి తగ్గిన అసమానతలు. అండ్ అలానే 11వది స్థిరమైన నగరాలు మరియు సంఘాలు. 12వది బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి. అలానే 13వ గోల్ వచ్చేసి వాతావరణ చర్య. 14వ గోల్ వచ్చేసి నీటి క్రింద జీవితం. అలానే 15వ గోల్ వచ్చేసి భూమిపై జీవితం. 16వ గోల్ వచ్చేసి శాంతి, న్యాయము మరియు బలమైన సంస్థలు. 17వది వచ్చేసి భాగస్వామి లక్ష్యాలు. ఇవన్నీ లక్ష్యాలు కూడా భాగస్వామ్యంగా చేయడం అనేది 17వ లక్ష్యం అనమాట. ఓకేనా, ఇవన్నీ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. ఇవన్నీ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు పీడిఎఫ్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. నా వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్ బాయ్.